బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయపరిచేలా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం పార్టీ నాయకత్వం కృషితో విజయం సాధించామన్నారు. ఇదే సమయంలో రెండేళ్ల పనితీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారు మరో రెండేళ్ల తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదని కామెంట్ చేశారు. అక్కడక్కడ కలుపు మొక్కలు గంజాయి మొక్కలు ఉన్నాయన్నారు. వాటిని ఏరిపారేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గంట సమయం ఇస్తే అన్ని విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వివరిస్తానన్నారు సంపత్ కుమార్. ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ పార్టీగా మీనాక్షి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ ఉన్నా. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది. ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక 2 సంవత్సరాలు అంటే సగం టెన్యూరు, సగం సమయము అయిపోయింది. ఇప్పటివరకు మంచిగా ఉంది. మొన్నటి ఎన్నికనే ఉదాహరణ. కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచిలో ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసీసీ కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రోజు అనేక వ్యక్తులను, శక్తులను కూలగట్టుకోవాలని అనేక మంది వచ్చిండ్రు. ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన, ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రేపు 2-3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు. కానీ మేమైతే పార్టీలో ఉండి పార్టీలోనే మా రాజకీయం కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది. కనుక వీటన్నిటినీ బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అన్ని స్థాయిల్లో జరగాలి. నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన ఎన్ఎస్ఏ స్థాయి నుంచి పైకి వచ్చిన ఈరోజు ఏఎస్ సెక్రటరీగా 7.5 సంవత్సరాలు అవుతా ఉంది. నేను కూడా ఏఎస్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కదా, ఎంతవరకు సమంజసంగా పనిచేసిండు, ఎంతవరకు తన విధులను నిర్వర్తించిండు, సమర్థత చూపించుకున్నాడా లేదా అనేది నాది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అతిథులు కాదు. కనుక వెంటనే ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా స్థాయిల్లో ఈ 2 సంవత్సరాల్లో నియమింపబడినటువంటి వాళ్ళందరి మీద పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి వారి బాధ్యతల నిర్వహణలో ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నారో ఆలోచన చేసి మరొకసారి పునఃపరిశీలించి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి.